ఈరోజు 68, 69, 70 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 68వ శ్లోకం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకల ఆగమ సంతోహ సుక్తి సంపుటమౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అంటే వేదములనడి స్త్రీల యొక్క పాపిట్లను సింధూరము ధరించినట్లు చేసినటువంటి పాదపద్మము యొక్క ధూళిని కలిగినది అని. సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక అంటే అన్ని వేదశాస్త్రంలో ముత్యంలో అమ్మవారు ఎలా ఉంది అన్ని వేదశాస్త్రంలో అంటే ముత్యపు చిప్పలో ముత్యం ఎలా అయితే నిక్షిప్తమై ఉంటుందో అలా ఉన్నదట అన్ని వేదశాస్త్రంలో అమ్మవారు. తర్వాత 69వ శ్లోకం చెప్పుకుందాం. పురుషార్థ ప్రధాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థ ప్రధా అంటే పురుషార్థములను ప్రసాదించినది అని, ధర్మార్థ కామమోక్షమును ప్రసాదించినది అని. పూర్ణ అంటే సంపూర్ణురాలు అని. భోగిని అంటే భోగములను అనుభవించినది అని. భువనేశ్వరి అంటే ఈ ప్రపంచానికే అధిపతి అమ్మవారు అని. అంబిక అంటే ప్రపంచానికి తల్లి అని. అనాది నిధన అంటే ఆది అంతము లేనిది అని. హరిబ్రహ్మేంద్ర సేవిత అంటే విష్ణువు, బ్రహ్మ మరియు ఇంద్రుని చేత కూడా అమ్మవారు పూజింపబడుతూ ఉందట. తర్వాత 70వ శ్లోకం చెప్పుకుందాం. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృత్యా హేయోపాదేయ వర్జిత. నారాయణి అంటే నారాయణ తత్వ లక్షణము కలిగినది తల్లి అని. నాదరూప అంటే నాదం యొక్క రూపమైనటువంటిది అండి. నామరూప వివర్జిత అంటే పేరు ఆకారము ప్రత్యేకంగా ఏమీ లేనటువంటిది తల్లి అని. హ్రీంకారి అంటే హ్రీంకార స్వరూపమే తల్లి అని. హ్రీమతి అంటే సిగ్గుపడే లక్షణం కూడా కలిగినటువంటిది అని. హృదయ అంటే ఉపాసించు వారి హృదయమునకు ఆనందము అయినటువంటిది. అమ్మవారిని ఎవరు ఉపాసిస్తారో వారి హృదయమును ఆనందముతో నింపునటువంటిది అని. హేయోపాదేయ వర్జిత అంటే విడువ తగినది విడువలేనిది, ఇటువంటి ఇష్టము అయిష్టము ప్రవృత్తి నివృత్తి అనేటువంటివి ఏమీ లేనటువంటిది తల్లి అని ఇక్కడ అర్థము. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.